హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్ష సాయి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను బీరకాయ పెసరపప్పు కూర ఎలా చేయాలో చూపిస్తాను మీకు. అందుకు ముందుగా బీరకాయల పైన చెక్కు తీసుకొని కడిగి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలు ఈ సైజులో ఉంటే పర్లేదండి, ఓకేనా. పెసరపప్పు ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఒక 5 తీసుకున్నాను, తాలింపు గింజలు, పోపు గింజలు అని కూడా అంటారు, పసుపు, ఉప్పు. ఇంకా నేను కారం తీసుకోకుండా ఓన్లీ పచ్చిమిర్చియే వేస్తున్నాను. ఇలా అయితేనే కూర చాలా బాగుంటుంది. తాలింపులో వేయడానికి 2 ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను, ఓకేనా. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నేను ఈ కర్రీలో ఎక్కువే పట్టిద్ది, ఆయిల్ ఎక్కువే వేసాను. ఇంత ఆయిలా అనుకోమాకండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ కూరలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, మనం ముందుగా తీసుకున్న 2 ఎండుమిర్చి వేసేసి అవి వేగాక వెల్లుల్లి రెబ్బలు కొంచెం స్మాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసి ఈ పచ్చిమిర్చిలోంచి పచ్చి అనే అంతా వెళ్ళిపోయేదాకా వేయించుకోవాలి. అవి బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. బీరకాయలు లేతగా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూర. వాటర్ కూడా ఇంకా మనం వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. అందులోంచి వచ్చే వాటర్ ద్వారానే మన కూర మంచిగా వండుకోవచ్చు, ఓకేనా. బాగా ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసాం కదా, బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఓన్లీ ఆయిల్లో ఒక్క 1 మినిట్ అట్లా ఉడికించుకొని తర్వాత తీసి ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు వేయడం వల్ల బీరకాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క 2 మినిట్స్ అలా ఉంచేసుకుంటే వాటర్ అనేది ఫామ్ అయిపోయింది. ఆ వాటర్ ద్వారానే కూర అంతా ఉడికించుకోవాలి. చూపిస్తాను ఒకసారి మీకు ఎలా వాటర్ ఫామ్ అవుతుందో. అయితే ఫ్రెండ్స్, ఈ బీరకాయ వండుకుంటారు, పొట్టు పడేస్తారు కదా చాలామంది. మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నేను బీరకాయ పొట్టుతో కూడా మీకు కర్రీ కోడిగుడ్డు వేసి బీరకాయ పొట్టు కోడిగుడ్డు వండొచ్చు, బీరకాయ కోడిగుడ్డు వండొచ్చు, బీరకాయ రొయ్యలు వండొచ్చు. అలాగే బీరకాయ పొట్టుతో పల్లీలు వేసి పచ్చడి చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ముక్కలు మొత్తం మగ్గిపోయాయి కదా, మగ్గిపోయాక పెసరపప్పు, మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసేసి బాగా కలుపుకోవాలి. పెసరపప్పు అనేది బాగా మెత్తగా ఉడకకూడదు ఫ్రెండ్స్, అస్సలు బాగోదు. కొంచెం గింజలుగానే ఉంటేనే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, అది ఆప్షను, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. రోటీస్ తిన్నప్పుడు, చపాతీలలో తిన్నప్పుడు చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలు అవన్నీ వాటిలలో తింటే చాలా చాలా బాగుంటుంది. ఇది మన వేడి బీరకాయ పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. చూసారా, అస్సలు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసే వంటలు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంకా నాకు రాని వంటలు కూడా నేర్చుకొని మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మన కూర రెడీ అయిపోయింది. అసలు చపాతీలోకి, జొన్న రొట్టెలు, బియ్యంతో కూడా రొట్టెలు చేసుకుంటారు, బియ్యం రొట్టెలు, ఇంకా రాగి సంకటి, ఇలాంటి వాటిలలో కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఈ కూర. రైస్లో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మరి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాత్రం కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ అందరికీ.